ఈరోజు టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మటన్ లవర్ అయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు అండ్ ఇంకా మసాలా అన్ని రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోనే 5 to 6 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఈలోపు మటన్ని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి. నేనైతే కేజీ మటన్ తీసుకుంటున్నాను. ఈలోపు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని దానిలోనే ముందుగా చూపించాను కదా మసాలాలన్నీ, అవన్నీ మిక్సీ చేసుకొని యాడ్ చేసేసుకోండి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. తగినంత కారం వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. దానిలోనే ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి దానిలోనే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మటన్ 80% బాగా మగ్గిపోయిన తర్వాత కొవ్వుని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఓపెన్ చేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని కస్తూరి మేతి వేసుకొని 2 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.